చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కన్నడిగులపై చిత్తూరు ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు వక్రీకరించారని, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే విషయమై కాణిపాకంలో ప్రమాణానికి రావాలని ఇరు పార్టీల నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. దీంతో టీడీపీ నేతలు కాణిపాకం వచ్చి సత్య ప్రమాణానికి రసీదు తీసుకున్నారు. వైసీపీ నేతల రాక కోసం ఎదురు చూస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎవరైతే సత్యాన్ని పిలిచినారో వాళ్ళు చేసినారని చెప్పి నేను సత్యం చేస్తాను, వాళ్ళు చేయలేదని చెప్పి వాళ్ళు సత్యం ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మనోహర్ చెప్తారు. మనోహర్, చెప్పండి, చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం వద్ద ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి నెలకొని ఉంది? స్వామి, ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వంటి కాణిపాకంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. టీడీపీ వైసీపీ శ్రేణులు సత్య ప్రమాణాలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. కాణిపాకం కోనేటిలో మునిగి లోనికి వెళ్లారు. ఇరు వర్గాలు కూడా సత్య ప్రమాణానికి సిద్ధమయ్యారు. ఈ సత్య ప్రమాణానికి ప్రధాన కారణం అనేటువంటి అంశాన్ని కానీ తీసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి కూడా టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ప్రత్యారోపణలు ఆరోపణలు నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ 10 రోజుల క్రితం ఒక సమావేశంలో చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు చాలా చోట్ల తమిళనాడులో కావచ్చు, చెన్నైలో కావచ్చు, అదేవిధంగా బెంగళూరు ఇలాంటి అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తులు కీర్తించదగిన వ్యక్తులు ఉన్నారని ప్రధాని మోడీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని కొంతమంది అక్కడ ఉన్నటువంటి కన్నడకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ నాయకులు దానికి అగైనెస్ట్ గా ఆయన వీడియో చేసిన దానికి కొంత వేరే యాంగిల్లో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఇదన్నిటి కూడా ప్రధాన కారణము ఇక్కడ చిత్తూరులో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావాలని తన మాటలను వక్రీకరించి ఏదైతే ప్రాంతీయ కుల మతాలు అదేవిధంగా ప్రాంతాలు వద్ద విభేదాలు సృష్టించి ఇలాంటి వాటికి వైసీపీ నాయకులు ఒడిగొడుతున్నారనేటువంటి సంజాయిషి ఇచ్చుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన టీడీపీ నాయకులతో పాటు వైసీపీ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు కూడా దిగినటువంటి పరిస్థితుల్లో టీడీపీకి సంబంధించి బీసీ నాయకులు షణ్ముఖము దీనిపైన సవాల్ ఇచ్చారు. కాణిపాకంలో మీరు సిద్ధమా, ఇవన్నీ కూడా మీరే చేస్తున్నారనేటువంటి ఒక అంశం లేవనెత్తినటువంటి పరిస్థితుల్లో వైసీపీ కూడా అందుకు సిద్ధమైంది. ఈవేళ కాణిపాకానికి 2 వర్గాలు కూడా చేరుకునే అక్కడ ఈ సత్య ప్రమాణానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో భారీగా పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి కొంత ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే కాణిపాకంలో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ నరసింహులు ఏదైతే కాణిపాక ప్రమాణానికి లోనికి వెళ్ళినటువంటి ఇరు వర్గాల నేపథ్యంలో ఆ న్యూస్ ను కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి సాక్షి మీడియాను మాత్రమే అనుమతించి ఏబిఎన్ లాంటి ఛానల్ కూడా అనుమతించకపోవడం అనేది కొంత విమర్శలు కొనసాగిస్తుంది. దీనిపైన జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా దృష్టి పెట్టాలి. మరి రిక్వెస్ట్ చేసుకున్నా కూడా అందరూ అనుమతించారు, ఏబిఎన్ మాత్రం ఎందుకు అనుమతించలేదని అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ ఎస్ఐని కూడా రిక్వెస్ట్ చేసినట్టు కూడా ఆయన సబ్స్క్రైబర్ అంటూ మన మీడియా ప్రతినిధులు బయటకు నెట్టేయడంతో కొంత అక్కడ ఉన్నటువంటి టీడీపీ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులకు దీనిపైన రియాక్షన్ అయ్యారు. అయితే దీంతో ప్రస్తుతానికి కాణిపాకం లోపల మాత్రము ప్రమాణం అయితే కొనసాగుతుందని చెప్పాలి స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోహర్.